కొత్త చాప్టర్ అని అంటున్నాం పేదరికం. సో ఈ పేదరికం అనేటువంటి చాప్టర్ నుంచి కూడా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి. సో ఏ ఎగ్జామ్ని మా అబ్జర్వ్ చేసిన 1 or 2 క్వశ్చన్స్ అయితే పక్కాగా వస్తున్నాయి మామూలు జనరల్ స్టడీస్ లెవెల్లో. ఇక గ్రూప్ 2కి సంబంధించి మినిమం 2 to 4 మార్క్స్ మధ్యన రావడానికి అవకాశం ఉంటుంది ఈ లెసన్ నుంచి. సో ఇప్పుడు మనం ఏమంటున్నాము అని అంటే చాప్టర్ నేమ్ పేదరికం అని అంటున్నాం. ఏమంటున్నాం? పేదరికం. సో దీన్నే పావర్టీ అని కూడా అంటున్నాం కదా ఇంగ్లీష్లో. సో ఇగో ఈ పావర్టీ అండ్ పేదరికానికి సంబంధించినటువంటి చాప్టర్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక పేదరికానికి సంబంధించి ఈ పేదరికానికి సంబంధించినటువంటి టాపిక్లో మనం ఏమేమి నేర్చుకుంటామని అంటే పేదరికం అంటే డెఫినేషన్, పేదరికానికి సంబంధించి ఇచ్చినటువంటి నిర్వచనాలు, సో పేదరికానికి సంబంధించి పావర్టీ రకాలు, టైప్స్ ఆఫ్ పావర్టీస్ గురించి, ఎస్టిమేషన్స్ ఆఫ్ పావర్టీ గురించి అంటే పేదరిక అంచనాలను గురించి, అలాగే నెక్స్ట్ పేదరికానికి సంబంధించి వచ్చినటువంటి కమిటీలను గురించి, అలాగే దీనికి సంబంధించి పేదరికానికి సంబంధించి స్కీమ్స్, పేదరికాన్ని పావర్టీని ఎరాడికేట్ చేయడం కోసం వచ్చినటువంటి పథకాలను గురించి కూడా మనం ఈ చాప్టర్లో నేర్చుకోబోతా ఉన్నాం. సో మరి పేదరికం అనేటువంటి చాప్టర్లో మనం ముందుగా పేదరికం అంటే ఏమిటి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. సరే ఈ పేదరికం అనేది ఏమని అంటున్నాం? ఎలాంటి సమస్య అని చెప్పేసి ఎక్కడైనా వస్తే మనము 2 ముచ్చట్లు చెప్పాలి. పేదరికం అనేది ఇది ఒక సామాజిక సమస్య. ఎందుకు సామాజిక సమస్య సార్ అని అంటే, సో సమాజంలో పేదలకి పెద్దగా గుర్తింపు ఉండదు, గుర్తింపు ఉన్నా కూడా వారికి సరైనటువంటి వాల్యూ అనేది ఉండదు, సో సరైన విలువ అనేది దొరకదు. సో దీన్ని ఏమని అంటున్నాము అని అంటే ఒక సామాజిక లేదా సాంఘిక సమస్యగా గుర్తించడం జరుగుతూ ఉంది. సరే పేదరికం అనేది ఏ సమస్య అని అంటే దీనిని సాంఘిక లేదా సామాజిక సమస్యగా గుర్తిస్తూ ఉన్నాం. సామాజిక సమస్య ఇక్కడ రాసినాం కదా. ఇది ఒక సామాజిక సమస్య, సాంఘిక సమస్య, సో అలాగే ఇది ఒక ఆర్థికపరమైనటువంటి కూడా సమస్య. ఆర్థిక సమస్య అంటే ఎకనామికల్గా కూడా, సొసైటీ పరంగానే కాకుండా ఎకనామికల్గా కూడా ఈ ప్రాబ్లం అనేది మనకి పావర్టీలో కనబడుతుంది. సమ్ టైమ్స్ ఇది ఎలా మారుతుంది అని అంటే రాజకీయ సమస్యగా కూడా మారుతుంది. ఒక దేశంలో ఎక్కువ మంది పేదలు తయారైనప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజకీయాలపైన ప్రభావం అనేది పడుతుంది, పొలిటికల్ ఇంపాక్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇలా ఈ పొలిటికల్ ఇంపాక్ట్ని మనం రాజకీయ సమస్య అని అంటున్నాం. సో ఇంపాక్ట్ ఆన్ ఎకానమీని ఆర్థిక సమస్య అని అంటున్నాం. సో అలాగే ఇంపాక్ట్ ఆన్ సొసైటీ అని అంటున్నాం. ఇలా సామాజిక సాంఘిక సమస్యగా పేదరికం అనేటువంటి సమస్యను మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సార్ ఇది పొలిటికల్ సమస్య ఎలా మారుతుంది సార్ పేదరికము అని అంటే, బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం ఉన్నటువంటి పాకిస్తాన్. సో పాకిస్తాన్లో చాలా చోట్ల అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల పైన ఏంటి అని అంటే ఈ పేదరికం అనేది మొదలైంది, దేశంలో క్రైసిస్ మొదలైంది, దేశంలో ఆహారం దొరకడం లేదు, పేదలు తయారవుతున్నారు అని పొలిటీషియన్స్కి అడ్డు తిరగడం జరుగుతూ ఉంది. ఇలాంటి సమస్యనే ఇంతకుముందు మనం ఎక్కడ చూసినాము అని అంటే శ్రీలంకలో చూసినాం. ఇక ప్రపంచంలో చాలా దేశాలు కూడా పేదరికానికి లోనైనప్పుడు పొలిటికల్గా అక్కడ ఉన్నటువంటి పాలకుల మీద తిరగబడడం జరుగుతాయి, దాడులు జరుగుతాయి, నిరసనలు జరుగుతాయి. సో అలా పేదరికం అనేది రాజకీయ సమస్యగా కూడా ఇక్కడ గుర్తించబడడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు పేదరికం అనేది ఎలాంటి సమస్య అని మమ్మల్ని ఎప్పుడైనా క్వశ్చన్ అడిగితే మనం దీన్ని సామాజిక సాంఘిక ఆర్థిక రాజకీయ సమస్యగా గుర్తించాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి పొలిటికల్గా క్రైసిస్ ఉంటుంది, ఎకనామికల్ క్రైసిస్ ఉంటుంది, అలాగే సొసైటీ క్రైసిస్ అనేది కూడా ఇక్కడ ఏర్పడుతుంది. వీటన్నింటికి ప్రధాన కారణం ఏమైంది అని అంటే పేదరికం అనేది అవుతుంది అని చెప్పేసి మనం మాట్లాడడం జరుగుతూ ఉంది. సో ఇలా ఇది ఏ సమస్య, విచ్ ప్రాబ్లం అని అడిగితే ఇలా సొసైటీ పరంగా, ఎకనామిక్ పరంగా, అలాగే పొలిటికల్ పరంగా దీనికి సంబంధించినటువంటి సమస్య కొనసాగుతుంది అని ఆన్సర్ చెప్పాలి. పావర్టీకి సంబంధించి కొందరు దీన్ని డిఫైన్ చేయడం జరిగింది. పావర్టీకి సంబంధించి కొందరు కొన్ని నిర్వచనాలను ఇవ్వడం జరిగింది. సో పావర్టీ నిర్వచనాల మీద నేమ్స్ని ఇచ్చి
అంటే ఎవరెవరు పావర్టీని ఎలా డిఫైన్ చేశారు అని చెప్పేసి వారి నేమ్స్ని ఇచ్చి వారు మాట్లాడినటువంటి అంశాలను ఇచ్చి సరిగా మ్యాచ్ చేయండి అని అడగడానికి అవకాశం ఉన్నది. ఎందుకు అని అంటే టీఎస్పీఎస్సీ అలాంటి క్వశ్చన్స్ని అవలంబించింది కదా, సో మళ్ళీ జరిగే ఎగ్జామ్స్లో కూడా అలాంటి క్వశ్చన్స్ని అవలంబిస్తుంది, అంటే తీసుకుంటుంది. ఓకేనా? సో ఇప్పుడు పావర్టీకి సంబంధించి పావర్టీ మీద ఎవరెవరు ఏమేం మాట్లాడారు, ఎలాంటి నిర్వచనాలు ఇచ్చారు అనేది ఒక్కసారి మనం మాట్లాడదాం. సో ఇప్పుడు పావర్టీకి సంబంధించి, పేదరికానికి సంబంధించి డెఫినేషన్స్ గురించి మాట్లాడదాం. ఎవరెవరు ఏ డెఫినేషన్ ఇచ్చిరు అనేది మాట్లాడదాం. సార్ ముందుగా నేను ఎవరిని గురించి అడుగుతున్నాను అని అంటే ఇగో అమర్త్య సేన్ గురించి అడుగుతా ఉన్నా. సో ఈ అమర్త్య సేన్ పేదరికం గురించి ఏం మాట్లాడిండు అని అడుగుతారు మిమ్మల్ని, కానీ నన్ను కానీ. సో నన్ను మీరు అడుగుతారు, మిమ్మల్ని ఎగ్జామ్లో అడుగుతారు. సో అమర్త్య సేన్ ఏం మాట్లాడిండు అని అంటే ఇగో ఈయన పేదరికం గురించి చాలా అద్భుతంగా చెప్పిండు. ఎంత అద్భుతంగా చెప్పిండు అనేది ఇప్పుడు నేను చెప్తా. కానీ ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ కూడా, అమర్త్య సేన్కి ఎప్పుడు నోబెల్ ప్రైజ్ వచ్చింది? సార్ అమర్త్య సేన్కి ఎప్పుడు నోబెల్ ప్రైజ్ వచ్చింది? అమర్త్య సేన్కి ఎప్పుడు భారతరత్న అనేటువంటి అవార్డు వచ్చింది? 1998లో ఈయనకి నోబెల్ ప్రైజ్ వచ్చిందిరా. ఎకానమీలో నోబెల్ ప్రైజ్ని అమర్త్య సేన్ గారు 1998లో పొందారు. ఎప్పుడు అని అంటున్నాం? 1998లో. ఇది మీకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడైనా అమర్త్య సేన్ గురించి అడిగితే ఇగో మీకు యూజ్ అవుతుంది. ఏమొచ్చింది అని అంటున్నాం? నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఇలా ప్రపంచ స్థాయిలో నోబెల్ ప్రైజ్ అనేది వచ్చిన తర్వాత ఎకానమీలో అమర్త్య సేన్ గారిని భారత ప్రభుత్వం గుర్తించి వెంటనే 1999లో ఈయనకి ఏం చేసింది అని అంటే భారతరత్న అనేటువంటి భారత అత్యున్నత పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. ఈ ముచ్చటిని గుర్తుపెట్టుకోరు, మనం అమర్త్య సేన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. సో ఇక నెక్స్ట్ ఈ అమర్త్య సేన్ గారు ఒక ముచ్చట అన్నాడు. ఏమన్నాడు అని అంటే పేదరికానికి సంబంధించి ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఈయన ఏమని డెఫినేషన్ ఇచ్చిండు అని అంటున్నాం? ఇగో ఈయన పేదరికం అనుభవించేటువంటి వారి బాధను గుడ్డివారు సైతం కూడా చూడగలుగుతారు అని అన్నాడు. అంటే బేసిక్గా బ్లైండ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చూడలేరు, మీకు తెలుసు నాకు తెలుసు, కానీ పేదరికంలో ఉన్నటువంటి వాడి బాధను వాళ్ళు సైతం చూడగలరు అని చెప్పాడు. సో ఎవరైతే బ్లైండ్స్ ఉంటారో వారు ఇగో పేదరికాన్ని చూడగలుగుతారు, అంత దీనంగా ఉంటుంది అని చెప్పిండు. గొప్ప డెఫినేషన్ కదా. సో ఇప్పుడు పేదరికం అనుభవించే వారి బాధను గుడ్డివారు సైతం కూడా చూడగలరు అని అన్నాడు. గుడ్డివారు సైతం చూడగలరు అని చెప్పడం జరిగింది. ఈ భాగ్ జట్కా ఇక్కడ రావాలనుకుంటా. చూడగలరు అని అన్నది ఎవరు అని అడుగుతారు. మీరు సింపుల్గా ఆన్సర్ చెప్తారు. ఇప్పుడు ఎవరన్నారు అని అంటే ఇగో అమర్త్య సేన్ అని అన్నాడు అని చెప్పాలి. ఎవరన్నారు అని అంటున్నాం? ఇగో పేదరికం అనుభవించేటువంటి వారి బాధను ఎవరు చూడగలరు అని అంటే గుడ్డివారు సైతం చూడగలరు అని అన్నారు. ఇలా అన్నది ఎవరు అని అడిగితే అమర్త్య సేన్. పోనీ అమర్త్య సేన్ పేదరికాన్ని ఏ విధంగా డిఫైన్ చేయడం జరిగింది, నిర్వచించడం జరిగింది, పేదరికం గురించి ఏమని చెప్పిండు అని అంటే అమర్త్య సేన్ పేదరికం అనుభవించే అటువంటి వారి బాధను గుడ్డివారు సైతం చూడగలరు అని చెప్పేసి అన్నాడు అని చెప్పాలి. ఓకేనా? అర్థమైంది కదా, వెరీ సింపుల్గా చెప్పిండు. ఏం లేదు, పేదరికం ఉంటుంది. ఈ పేదరికాన్ని బేసిక్గా కళ్ళున్న వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు, కానీ కళ్ళు లేనటువంటి వారు కూడా చూసేటువంటి స్థితిలో పేదరికం ఉంటుంది అని చెప్పిండు. అంటే ఎంత దీనంగా ఉంటుంది. అందుకే మనం ఎవరం కూడా పేదలుగా మిగిలిపోవద్దు. అందుకే కొన్ని కొటేషన్లు ఉంటాయి కదా, పేదవాడిగా ఉట్టడం నీ తప్పు కాకపోవచ్చు, కానీ పేదవాడిగా మరణించడం 100% నీ తప్పే అవుతుంది. సో కాబట్టి మనం పేదలుగా ఉండొద్దు అని అంటే మళ్ళీ మనం స్కాములు చేయొద్దు. సో ఏం చేయాలని అంటే ఏదైనా ఒక సర్వీస్ చేసి మంచిగా డబ్బులు సంపాదించాలి. ఓకేనా? ఇక దీని తర్వాత మరొక డెఫినేషన్ మాట్లాడదాం. సో మన భారతదేశానికి హరిత విప్లవం తీసుకొచ్చి అత్యంత కీలక పాత్రను పోషించినటువంటి ఎంఎస్ స్వామినాథన్ గారిని మనం ఏ విధంగా గుర్తిస్తాము అని అంటే ఇగో హరిత విప్లవ పితామహుడు అని అంటాం. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని అంటాం. సో తనే ఎవరు అని అంటే ఎంఎస్ స్వామినాథన్. ఎవరు అని అంటున్నాం? ఎంఎస్ స్వామినాథన్. సో ఇప్పుడు ఈ ఎంఎస్ స్వామినాథన్ గారు ఏమన్నారు సార్ అని అంటే ఈయన కూడా ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది పేదరికానికి సంబంధించి.
సో ఈయన ఏం డెఫినేషన్ ఇచ్చిండు అనేది ఒకసారి మనం మాట్లాడదాం. సరే, ఎంఎస్ స్వామినాథన్ గారు ఏమన్నారు అని అంటే, ఇగో పేదరికం అనేటువంటి ఒక సముద్రంలాగా పేదరికం ఉంటే, ఒక సముద్రంలాగా పేదరికం అనేది ఉంటే, గా సముద్రంలో నువ్వు ఒక్కనివే ధనవంతునివై ఒక దీవిలాగా కనబడితే నువ్వు అస్సలు సంతోషంగా ఉండలేవు అని అన్నాడు. అంటే మళ్ళీ దీన్ని ఇంకా కొంచెం సింప్లిఫై చేసి చెప్తా, నాకే కొంచెం కన్ఫ్యూజన్ అనిపించింది. సో ఏంటి అని అంటే, ఇగో ఇదంతా కూడా ఒక సముద్రము అని అనుకోండి, ఓకేనా. ఇగో ఈ సముద్రానికి సంబంధించి ఇగో ఈ సముద్రం ఎలా ఉంది అని అంటే పేదరికాన్ని కలిగి ఉన్నది ఈ సముద్రం. ఇప్పుడు ఈ దీవి ఉన్నది, ఈ దీవిలో ఎవరున్నారు సార్ అని అంటే ఒక రిచ్ పర్సన్ ఉన్నాడు. సో చుట్టూ పేదలుండి ఇగో ఆ సముద్రం అనేటువంటి పేదరికం నీ చుట్టూ ఉండి నువ్వు అందులో రిచ్గా ఉన్నా నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉండలేవు అని చెప్పాడు. అంటే పేదరికం అనేది ఒక దేశంలో ఎక్కువగా ఉన్నప్పుడు, ఆ దేశంలో రిచ్ పీపుల్ ఉన్నప్పటికీ సో వాళ్ళు ఎప్పటికీ కూడా సంతోషంగా ఉండలేరు. అందుకే చెప్తారు కదా, నువ్వు ఎదగడంతో పాటు ఎదుటివాడు ఎదిగేలాగా మనం ప్రోత్సాహం అందించాలి. అందుకే ఎదుటివాడు ఈ మేలును కోరితే మన మేలు దేవుడు కోరుతాడు అని అంటారు కదా. ఇగో గట్ల ఇక్కడ ఏంది అని అంటే, పేదరికం అనేటువంటి సముద్రంలో ఏ ఒక్కరు కూడా ఒక దీవిలాగా ఆ సముద్రంలో ఉన్నట్లయితే సంతోషంగా ఉండలేరు అని చెప్పాడు. సో ఇక్కడ పేదరికం అనేటువంటి సముద్రంలో ఏ ఒక్కరూ కూడా సంతోషంగా ఉండలేరు అని చెప్పింది ఎవరు అని అంటే, ఇగో ఎంఎస్ స్వామినాథన్. ఇగో పేదరికం అనే దీవిలో, పేదరికం అనే సముద్రంలో పేదరికం అనేటువంటి సముద్రంలో ఒక దీవిలా ఉన్నట్లయితే, ఒక దీవిలా నువ్వు ఉంటే ఇగో నువ్వు సంతోషంగా ఉండలేవు అని చెప్పేసింది. సంతోషంగా ఉండలేరు అని చెప్పింది ఎవరు అని అంటే ఎంఎస్ స్వామినాథన్. సో ఇలా పేదరికానికి సంబంధించి ఎంఎస్ స్వామినాథన్ ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. సో పేదరికానికి సంబంధించి పేదరికం ఒక సముద్రంలా ఉంటే, ఒక దీవిలా మనం ఉన్నప్పుడు ఆ సముద్రంలో ఉన్నటువంటి దీవిలో నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండలేవు అని చెప్పింది ఎవరు అని అంటే, సో దీనికి సంబంధించి ఎంఎస్ స్వామినాథన్ అని చెప్పాలి. ఎంఎస్ స్వామినాథన్ ఏం చెప్పిండు అని అంటే, పేదరికం అనేటువంటి సముద్రంలో మనం ఎప్పుడూ కూడా ఒక్కరం సంతోషంగా ఉండలేము అని చెప్పిండు. సో ఇలా ఎవరు చెప్పారు సార్ అని అంటే ఎంఎస్ స్వామినాథన్ చెప్పడం జరిగింది. ఎంఎస్ స్వామినాథన్ పేదరికం అనేటువంటి సముద్రంలో ఏ ఒక్కరూ కూడా ఒక దీవిలా ఉన్నప్పటికీ సంతోషంగా ఉండలేరు అని చెప్పాడు. సో ఇలా చెప్పింది ఎవరు అని అంటే ఎంఎస్ స్వామినాథన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇలా ఒక 4 పేర్లను తీసుకొని 4 డెఫినేషన్లను తీసుకొని మనల్ని ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇఫ్ అడిగితే దీనికి సంబంధించి ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఇక నేను స్టార్టింగ్లో ఒక క్వశ్చన్ అడిగినప్పుడు పేదరికం అంటే ఏమిటి అనేది మనోళ్ళు కొంతమంది ఆన్సర్ చేసారు, కనీస అవసరాలను పొందలేకపోవడం అని. మనకి ఇలా కనీస అవసరాలు పొందలేనటువంటి స్థితినే పేదరికం అని అన్నది ఎవరు? సో మినిమం నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఇగో వాటిని పొందలేనటువంటి, వాటిని అనుభవించలేనటువంటి స్థితినే పేదరికం అన్నది ఎవరు అని అంటే వరల్డ్ బ్యాంక్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇగో వరల్డ్ బ్యాంక్ కూడా ఒక విషయం చెప్పింది. సార్ ఏమని విషయం చెప్పింది సార్ వరల్డ్ బ్యాంక్ అని అంటే, ఇగో పేదరికానికి సంబంధించి ఏం చెప్పింది అని అంటున్నాం, పేదరికానికి సంబంధించి కనీస అవసరాలు పొందలేని స్థితియే పేదరికం. ఇగో ఇలా చెప్పింది ఎవరు సార్ అని అంటే మనం వరల్డ్ బ్యాంక్ అని చెప్పేసి చెప్పాలి. ప్రపంచ బ్యాంక్ అని అంటాం కదా, ఈ ప్రపంచ బ్యాంకు ఇగో కనీస అవసరాలు పొందలేనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో దాన్నే పేదరికం అంటారు అని చెప్పినది ఎవరు అని అంటే ప్రపంచ బ్యాంక్ అని అంటున్నాం, వరల్డ్ బ్యాంక్ అని అంటున్నాం. సో ఇలా ప్రపంచ బ్యాంక్ చెప్పినటువంటి ఈ అంశాన్ని కూడా మనం క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. సో మరి ఇక దీని మీద మన జాతిపిత కూడా ఒక ముచ్చట మాట్లాడాడు పేదరికం మీద. ఏమని మాట్లాడిండు అని అంటే, ఇగో భారతదేశానికి సంబంధించి పేదరికం అనేది చాలా ఎక్కువగా ఉన్నది. భారతదేశానికి స్వతంత్రం రావచ్చు బ్రిటిష్ వారి దగ్గర నుంచి, కానీ అది నిజమైన స్వతంత్రం కాదు.
భారతదేశంలో పేదరికం అనేది తొలగించబడినప్పుడే, భారతదేశంలో పేదరికం అనేది తగ్గిపోయినప్పుడే భారతదేశానికి నిజమైనటువంటి స్వతంత్రం అని చెప్పేసి మాట్లాడింది ఎవరు అని అంటే ఇగో మహాత్మా గాంధీ అని చెప్పాలి. సో ఇప్పుడు మహాత్మా గాంధీ గారి గురించి కూడా ఒక డెఫినేషన్ మనం మాట్లాడుతున్నాం. సార్ ఇగో మహాత్మా గాంధీ గారు ఏమన్నారు సార్ అని అంటే పేదరికం మీద ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది అని అంటున్నాం. ఏమని ఇచ్చిండు ఈయన డెఫినేషన్? ఇగో భారతదేశంలో పేదరికం పూర్తిగా తగ్గిపోవడమే నిజమైన పేదరికం అని అన్నారు. ఏమన్నాడు? తగ్గిపోవడమే నిజమైన పేదరికం అని చెప్పారు. ఎవరు చెప్పారు అని అంటున్నాం? మహాత్మా గాంధీ చెప్పాడు. సో బ్రిటిష్ వారి నుంచి స్వతంత్రం అనేది మనకి రావచ్చు, బట్ ఈ స్వతంత్రం కాదు. నిజమైన స్వతంత్రం అని అంటే భారతదేశంలో పేదరికం అనేది పూర్తిగా తగ్గిపోవడమే నిజమైన స్వతంత్రము అని చెప్పింది ఎవరు అని అంటే మహాత్మా గాంధీ అని చెప్పాలి. సో ఇప్పుడు మనల్ని ఎగ్జామ్లో అడిగిండు అని అనుకుందాం. సార్ నిర్వచనాలకి సంబంధించి భారతదేశంలో ఎవరెవరు ఏ నిర్వచనాలు ఇచ్చిర్రు పేదరికం పైన గుర్తించండి అనేది క్వశ్చన్. సో ఇప్పుడు ఒక 4 పేర్లు ఇచ్చిండు. అమర్త్య సేన్ ఇచ్చిండు, వరల్డ్ బ్యాంక్ ఇచ్చిండు, ఎంఎస్ స్వామినాథన్ ఇచ్చిండు, మహాత్మా గాంధీ పేరు ఇచ్చిండు. వారు ఇచ్చినటువంటి డెఫినేషన్లు ఇప్పుడు మనం చూసినాం. ఏమన్నాడు అమర్త్య సేన్? గుడ్డివారు సైతం పేదరికాన్ని చూడగలుగుతారు. సో పేదరికం అనేటువంటి సముద్రంలో ఏ ఒక్కరు సంతోషంగా ఉండలేరని ఎంఎస్ స్వామినాథన్. కనీస అవసరాలను తీర్చుకోలేకపోవడమే పేదరికం అన్నది వరల్డ్ బ్యాంక్. సో అలాగే మహాత్మా గాంధీ ఏమన్నాడు? నిజమైన స్వతంత్రం పేదరికం తగ్గడమే అని అన్నాడు. ఇప్పుడు ఆన్సర్ చేయలేమా? ఇగో ఇలా చదువుకుంటే క్వశ్చన్స్ కూడా ఇలా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఈజీగా కూడా ఆన్సర్ చేయొచ్చు.